ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అలా నిలబడిపోయావే, రా వచ్చి నాతో పాటు ప్రార్థన చేద్దువు గాని. కావాలంటే నువ్వు చేసుకో, నన్ను పిలవద్దు. నేను రోజు చేస్తానమ్మా, నువ్వు చెయ్యకపోతే ఎలా? అక్కర్లేదు, అవతల నాకు చాలా పనులున్నాయి. పనులు లేనిది ఎవరికమ్మా? ఆ పనులు ఇచ్చేది ప్రభువే, మనకి భోజనం పెడుతున్నది ప్రభువే, మనల్ని కరుణించి కాపాడుతున్నది ప్రభువే. ప్రభు దయ లేకపోతే మనమేమీ చేయలేం. ఆయన ప్రార్థనని మించిన మంచి పనే ఉంటుంది చెప్పు. నేను రానని చెప్తున్నానుగా. అలాగంటే అలా అమ్మా, నా వారసురాలవి. రేపు వీరునామాలో డాక్టర్ ఆఫ్ విలియమ్స్ అని రాయాలి కదా. నా కూతురు అయ్యుండి ప్రార్థన చేయనంటే ఎలా? ఆస్తిలో వాటా కావాలి గాని నేను చేసే మంచి పనుల్లో వాటా అక్కర్లేదంటావు. తప్పమ్మా, అలా అనకూడదు. రామ్మా. వెరీ గుడ్. ఇప్పుడు విలియమ్స్ కూతురు అనిపించుకున్నావు. అలా నిలబడిపోయావేమిటమ్మా? ఇదిగో ఇలా నాలా మోకాళ్ళ మీద కూర్చో. అదేమిటమ్మా అంతలా బాధపడిపోతున్నావు? అవునులే, కాళ్ళు కింద పెట్టకుండా కార్లలో తిరుగుతుంటే ఒళ్ళు ఎలా వంగుతుంది? బాడీకి కొంచెమైనా ఎక్సర్సైజ్ కావాలి. ఇదో రకం ఎక్సర్సైజ్ అనుకొని ఇలా నాలా కూర్చో. చూసావా ఎంత బాగా కూర్చున్నావు? అలవాటు లేదు కదా, కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. రాను రాను అదే అలవాటు అయిపోతుంది. ఏది ఇప్పుడు ప్రభువుని మనసులో తలుచుకొని నే చెప్పినట్టు చెప్పమ్మా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, దయతో నా ప్రార్థనని స్వీకరించు. దయతో నా ప్రార్థనని స్వీకరించు. నన్ను కరుణించి కాపాడు. నన్ను కరుణించి కాపాడు. తప్పమ్మా, అలా కళ్ళు తెరిచి ప్రార్థన చేయకూడదు. ముందు కళ్ళు మూసుకో. నా మనసులో ఉన్న దుర్మార్గపు ఆలోచనల్ని, నా మనసులో ఉన్న దుర్మార్గపు ఆలోచనలని తొలగించు. తొలగించు. పగ ప్రతీకారాలతో పాడైపోయిన నా మనసులో ఆగిపోయావేమిటి? చెప్పమ్మా. పగ ప్రతీకారాలతో పాడైపోయిన నా మనసులో ప్రేమాభిమానాలను నింపు. పగ ప్రతీకారాలతో పాడైపోయిన నా మనసులో ప్రేమాభిమానాల్ని నింపు. మనుషుల్ని మనుషులుగా చూసే మంచితనాన్ని ప్రసాదించు. మనుషుల్ని మనుషులుగా చూసే మంచితనాన్ని ప్రసాదించు. నాలో నిండి ఉన్న అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని పూర్తిగా తొలగించు. నాలో నిండి ఉన్న అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని పూర్తిగా తొలగించు. అభాగ్యులకు అనాథలకు సేవ చేసే సద్బుద్ధిని కలిగించు. అభాగ్యులకు అనాథలకు సేవ చేసే సద్బుద్ధిని కలిగించు. దరిద్రులను దీనులను అసహించుకునే నీచమైన గుణాన్ని తొలగించు. దరిద్రుల్ని దీనుల్ని అసహించుకునే నీచమైన గుణాన్ని తొలగించు. అన్యాయాలకి అక్రమాలకి తావివ్వకుండా నీతి నిజాయితీలతో ప్రవర్తించే నైజాన్ని ప్రసాదించు. అన్యాయాలకి అక్రమాలకి తావివ్వకుండా నీతి నిజాయితీలతో ప్రవర్తించే నైజాన్ని ప్రసాదించు. ఈనాటి వరకు చేసిన తప్పులన్నిటినీ క్షమించు. ఈనాటి వరకు చేసిన తప్పులన్నిటినీ క్షమించు. ఇకపైన మంచితనంతో మానవత్వంతో జీవించేలా ఆశీర్వదించు. ఇకపైన మంచితనంతో మానవత్వంతో జీవించేలా ఆశీర్వదించు. ఆమెన్. ఆమెన్. రోజుకొక్కసారైనా ఇలా ప్రార్థన చేస్తే నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ పోయి
మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా కూతురుగా రోజు ప్రార్థన చేయాల్సిందే. ఎకలేమ్మా. అబ్బా, ఏమిటమ్మా, ఈ మాత్రం దానికే కాళ్ళు పట్టేశాయా? ఈ వయసులో కూడా నేను చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. లేమ్మా. అమ్మా, చెయ్యి అందుకున్న ఆ చేత్తోనే ట్రస్టుకు కావాల్సిన 30 లక్షలకి చెక్కు రాసిస్తే నా పనుల్లో నేనుంటాను. 30 లక్షలా? అదేమిటమ్మా అంతలా ఆశ్చర్యపోతున్నావు? నేను అడుగుతున్నది నా డబ్బే. ఇచ్చే పెడతాను. మళ్ళీ లాయర్ దగ్గరకు కూడా వెళ్ళి రావాల్సిన పని ఉంది. తొందరగా ఇచ్చేయమ్మా. తీసుకో. గాడ్ బ్లెస్ యూ. వస్తానమ్మా. చిచి, గ్రానీ. రా వినోద్. ఏమిటి, ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అవును గ్రానీ. ఏమిటో చెప్పు. మనకు రెగ్యులర్గా రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ఏమంటారు? మేనేజ్మెంట్ మారిందంట, క్రెడిట్ సిస్టమ్ లేదట, క్యాష్ అండ్ క్యారీ అట, అడ్వాన్స్ పే చేస్తేనే కానీ మెటీరియల్ సప్లై చేయమంటున్నారు. ఐసి. ఎంత పే చేయాలి? 30 lakhs. 2-3 రోజుల్లో పంపించేద్దాం. నో ఛాన్స్ గ్రానీ. ఈ రోజు ఈవినింగ్ లోపల మనం పే చేస్తేనే మెటీరియల్ వస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం ఇన్ టైంలో సప్లై చేయగలుగుతాం. లేదంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎలాగైనా ఈవినింగ్ లోపల మనం డబ్బు కట్టాలి. ఓకే వినోద్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఈవినింగ్ లోపల డబ్బు కట్టేద్దాం. బ్యాంకుకు ఫోన్ చేసి డబ్బు పంపించమని చెప్తాను. హలో, మేనేజర్ గారికి ఇవ్వండి. నేనా? మిస్సెస్ రోజీన్ మాట్లాడుతున్నాను. మేనేజర్ గారా? బాగున్నానండి. మరేం లేదు, 30 lakhs క్యాష్ కావాలి. చెక్ పంపిస్తాను. వేరే చోటు కట్టాలి. అందుచేత డిలే లేకుండా వెంటనే పంపించండి. వాట్? బ్యాలెన్స్ 5,000 ఉందా? అదేంటి? సరిగా చూసి చెప్పండి. మార్నింగ్ డ్రా చేశారా? ఐసి. అవును, చెక్ ఇచ్చాను. సర్లేండి. ఏమన్నారు గ్రానీ? బ్యాలెన్స్ లేదంటున్నారు. అదేమిటి గ్రానీ, ఈ మధ్యన మనం ఏం డ్రా చేయలేదే. డెఫినెట్ గా ఉండాలి. లేదు వినోద్, ఉదయాన్నే ఆ ముసలాడికి చెక్ ఇచ్చాను. మొత్తం డ్రా చేసి తీసుకెళ్లిపోయాడట. మరి ఏం చేద్దాం? నువ్వేం కంగారు పడకు వినోద్, వేరే బ్యాంక్ నుంచి డ్రా చేద్దాం. హలో మిస్సెస్ రోజీ, మీరా? చెప్పండి. 30 lakhs? జస్ట్ ఎ మినిట్. సారీ మేడం, అకౌంట్లో అంత బ్యాలెన్స్ లేదు. అదేమిటి, మొన్ననే 2 చెక్కులు డిపాజిట్ చేశాం కదా. మరోసారి చూసి చెప్పండి. చూశాను మేడం, మీరు డిపాజిట్ చేశారు కరెక్టే, కానీ అవి క్లియర్ కాలేదు. ఎప్పుడు క్లియర్ అవుతాయి? 2 days పడుతుంది మేడం. నాకు అర్జెంటుగా క్యాష్ కావాలి. చెక్స్ ఎలాగో క్లియర్ అవుతాయి. ఓడిఎన్ఏ అరేంజ్ చేయండి. సారీ మేడం, మీరు ఆ లిమిట్ ఎక్సీడ్ అయిపోయారు కాబట్టి నేనేమి చేయలేను. రీజనల్ మేనేజర్ గారిని కాంటాక్ట్ చేస్తే పని జరగవచ్చు. అదైనా ఈ రోజు అంటే కష్టం. అలాగే ఉంటాను మేడం.
హలో హలో, జీవన్ లాలు స్పీకింగ్. హలో సేట్జీ, నేను మిస్సెస్ రోజన్ మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. మరేం లేదు, అర్జెంటుగా నాకు 30 lakhs క్యాష్ అరేంజ్ చేయగలరా? 30 lakhs మేడం? అవును, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్వాలేదు. 2 రోజుల టోటల్ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తాను. అది మేడం. ఏంటండి, నా మీద నమ్మకం లేదా? మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? మిస్సెస్ రోజీతో. తెలుసు మేడం, కానీ 30 lakhs అంటే పెద్ద అమౌంటే మేడం. ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయడం అంటే చాలా కష్టం మేడం. వాట్ డు యు మీన్? అర్ధరాత్రి ఫోన్ చేసినా కాదనకుండా పంపించేవారు, మీరేంటి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నారు? మీరు అరేంజ్ చేయాలి, తప్పదు. లేదు మేడం, ఇవాళ చాలా హెవీ అమౌంట్స్ కి కమిట్మెంట్స్ ఉన్నాయి. మీరు నిన్న చెప్పినా బాగుండేది. మీరు చెప్పేది కన్విన్సింగ్ గా లేదు. ఇవ్వడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఇంట్రెస్ట్ ఎంత కావాలని ఇస్తానంటున్నానుగా. ఇంట్రెస్ట్ ప్రాబ్లం కాదు మేడం. మరేమిటి? మీరు చెప్పదలుచుకుందేదో సూటిగా చెప్పండి. అదే మేడం, ఇంతకాలం మీ మీద పూర్తి నమ్మకంతో ఫైనాన్స్ చేస్తున్నాం. కానీ ప్రాపర్టీ విషయంలో ఏవో గొడవలు జరుగుతున్నాయని, అసలు ఆస్తి మొత్తం మీది కాదని, అసలు ప్రాపర్టీ ఓనర్ వేరే ఉన్నారని తెలిసింది. ఈ పరిస్థితుల్లో మీకు ఫైనాన్స్ చేసి మీ చుట్టూ తిరగలేం మేడం. ఇలా అన్నానని మరో అలా అనుకోవద్దు మేడం. ఆ గొడవలేమో క్లియర్ అయిపోతే మీరు ఎంత అడిగినా ఫైనాన్స్ చేస్తాను మేడం. ఉంటాను మేడం. ఏమైంది గ్రాని? డబ్బు ఎక్కడ అడ్జస్ట్ అయ్యేలా లేదు. అదేమిటి? ఇదంతా లక్ష్మీదేవి ప్లానే. లక్ష్మీదేవా? అవును. ఆ ముసలాడు తిరిగి రావడంతో ఈ ఆస్తి నాది కాదని, గొడవల్లో ఉందని ప్రచారం చేసింది. అందుకే బ్యాంకర్స్, ఫైనాన్సర్స్ డబ్బు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. నీ చేత విడాకులు ఇప్పించినందుకు నన్ను ఇంతగా అన్పాపులర్ చేసింది. మరేం చేద్దాం గ్రాని? ఈ రోజు డబ్బు కట్టకపోతే మనం కాంట్రాక్ట్ వదులుకోవాల్సి ఉంటుంది. నువ్వేం వరీ అవ్వకు వినోద్. డ్రా చేసిన డబ్బు ఆ ముసలాడి దగ్గర ఉంటుంది. తర్వాత ఇస్తానని తీసుకుంటాను. సాయంత్రం లోపల డబ్బు ఇచ్చేద్దాం. ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడు. నువ్వు ఆఫీస్లోనే ఉండు, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఏమిటమ్మా ఈ వేళప్పుడు ఇంట్లో ఉన్నావు? ఆఫీసుకు వెళ్ళలేదా? పోనీలే, ఇన్నాళ్ళ తర్వాత నీతో కలిసి లంచ్ చేసే అవకాశం కలిగింది. ఆకలేస్తుంది, భోంచేద్దాం పద. భోజనం సంగతి తర్వాత గానీ నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. డబ్బా? ఏ చిన్న అవసరం వచ్చినా నిన్నే అడుగుతుంటాను. నా దగ్గర ఎలా ఉంటుందమ్మా? అదే, నేను నీకు చెక్ రాసిచ్చాను కదా, ఆ అమౌంట్ నాకు అర్జెంటుగా కావాలి. ఇంకెక్కడ చెక్కమ్మా? ఎప్పుడో డ్రా చేశాను. డ్రా చేసిన అమౌంటే కావాలని అడుగుతున్నాను. అవసరం ఉండే కదా తీసుకున్నాను. ఇంకా డబ్బు ఎక్కడ ఉంటుందమ్మా? నా అంత డబ్బు అప్పుడే ఖర్చు చేశావంటే నమ్మలేకపోతున్నాను. నేను అర్జెంటుగా డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రావాల్సిన అమౌంట్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. బయట ఎంత ట్రై చేసినా సమయానికి దొరకలేదు. 5 గంటల లోపల అమౌంట్ అడ్జస్ట్ చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్యూ డేట్ ప్రకారం మెటీరియల్ సప్లై చేయలేం. దాంతో చేతికొచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే కనుక జరిగితే నష్టం లక్షల్లో ఉంటుంది. అంతగా అయితే ఆ డబ్బు నీకు 2 రోజులు అరేంజ్ చేస్తాను. ప్రస్తుతానికి అది నాకు అవసరం. డబ్బు తీసుకొస్తానని వినోద్కి చెప్పొచ్చాను. ఆఫీస్లో వెయిట్ చేస్తుంటాడు. తొందరగా ఇస్తే వెంటనే పంపించేస్తాను. మొన్ననే ఓ కాంట్రాక్ట్ కూడా మిస్ అయ్యాం. ఇది కూడా మిస్ అయితే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కార్పొరేట్ సర్కిల్స్లో నా పరువు పోతుంది. దానికి నన్నే చేయమంటావు? ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. అయినా నేను డబ్బు నీ దగ్గర బలవంతంగా తీసుకోలేదు. నువ్విస్తేనే తీసుకున్నాను. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తిరిగి ఇమ్మని అడుగుతావేంటి?
అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఆర్గ్యుమెంట్స్ టైం వేస్ట్ చేయకు. ముందు నేను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వు. ఏమిటి బెదిరిస్తున్నావా? నేను అవసరం ఉండే కదా డబ్బు తీసుకున్నాను. ఏ పనికైతే తీసుకున్నానో దానికే ఖర్చు పెట్టేశాను. నా దగ్గర ఇంకేం మిగల్లేదు. అబద్ధాలు చెప్పకు. ఒక్క పూటలో అంత డబ్బు ఖర్చు పెట్టావంటే నేను నమ్మను. అడుగు తినే వాళ్లకు అలగా జనానికో ఇవ్వడానికి ఏ బ్యాంకులోనూ దాచుంటావు. వాళ్ళకి ఇవ్వకపోయినా వచ్చే నష్టమేం లేదు. ఇంతవరకు చేసిన దాన ధర్మాలు చాలు. సాయంత్రం లోపల డబ్బు కట్టకపోతే చాలా నష్టపోవాలి. కాబట్టి వెంటనే ఇస్తే మర్యాదగా ఉంటుంది. ఏమిటమ్మా, ఇవ్వకపోతే ఏం చేస్తావు? కోర్టులో కేసేస్తావా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఆ డబ్బు అవసరమని ఇంతలో చెప్తున్నా వినిపించుకోకుండా కోర్టులు కేసులు అంటూ ఏమేమో మాట్లాడతావేంటి? అంతగా ఇవ్వాలని లేకపోతే అప్పుగానైనా ఇవ్వు. ఇంట్రెస్ట్ ఎంత కావాలంటే అంత పారేస్తాను. ఏమిటమ్మా, ఊరుకుంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీ కట్టికి నేను వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి నోటికొచ్చినట్టల్లా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. ఎంతసేపు నీ కంపెనీ గురించి నీ పరువు గురించే తప్ప నా మర్యాద గురించి నువ్వు పట్టించుకోవే. అవతల పెద్ద మనుషులకి డబ్బు ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం వాళ్ళకి ఇచ్చాను. ఇలా చీటికి మాటికి నీ డబ్బేదో నాకు ఇస్తున్నట్టు దాన్ని నేనేదో తగలేస్తున్నట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోను. డబ్బు నువ్వు ఇవ్వకపోయినా ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. హలో, ఏమిటి? డబ్బు అడ్జస్ట్ చేస్తానన్న వాళ్ళు కూడా లేదనేసారా? మార్కెట్లో కంపెనీ వాల్యూ పడిపోయిందా? మీ మెదళ్ళు పనిచేయడం మానేశాయా? మీలాంటి పనికిమాలిన వాళ్ళని ఫైనాన్స్ మేనేజర్లుగా పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. పరిస్థితి ఇంతవరకు వచ్చేదాకా ఏం చేస్తున్నారు? మీకు వేలకు వేలు జీతాలు ఇస్తున్నది ఏసీ రూములో కూర్చుని కాగితాల మీద సంతకాలు పెట్టడానికి కాదు, నిక్ ఆఫ్ ది మూమెంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూడ్డానికి. డబ్బు దొరకలేదని మరోసారి ఫోన్ చేస్తే ఫోన్లోనే ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగం నుంచి పీకి పారేస్తాను. జాగ్రత్త. హలో మిస్సెస్ రోజీ. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? నీకు బాగా కావలసిన వాడిని, బంధుత్వం ఉన్నవాడిని. అప్పుడే మర్చిపోతే ఎలా? నేను దీపక్ని. దీపక్? ఏ దీపక్? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు మిస్సెస్ రోజీ. తెలిసి కూడా అడుగుతావే? నీ ఇంటి అల్లుణ్ణి, నీ ముద్దుల మనవడు వినోద్కి తండ్రిని, లక్ష్మీదేవి గారి కొడుకుని, సంజయ్కి స్వయానా మేనమామని. ఆ సంబంధాలన్నీ ఎప్పుడో తెగిపోయాయి. అంత తొందరగా ఎలా తెగిపోతాయి? నా కొడుకు ఇంకా నీ దగ్గరే, నీ ఇంట్లోనే ఉన్నాడన్న విషయం మర్చిపోతున్నావు నువ్వు. ఆహా, ఇలాంటి పనికిమాలిన విషయాలు చెప్పడానికా ఫోన్ చేసావు? ఇంతకన్నా నీకు వేరే పని పాట ఏం లేదా? అడ్డమైన వాళ్ళకి ఫోన్ చేయడం నా హాబీ కాదు మిసెస్ రోజీ. ఎంతైనా మాజీ అత్తవు కదా. డబ్బు అవసరంలో ఉన్నావని తెలిసి ఫోన్ చేశాను.